బీహార్లో ఓట్ చోరీ అపవాదు ఫలించలేదు. ఇంటింటికి సర్కారు ఉద్యోగాన్ని బీహారీలు నమ్మలేదు. నెలవారీ సంక్షేమ ఊరింతకు మహిళలు లొంగలేదు. మహాగఠబంధన్ బీహార్ కా తేజస్వి ప్రాణ్ కనీసం ఉప్పందించలేదు. ఇవన్నీ ఉత్తుత్తి హామీలుగా పక్కన పెట్టేశారు. ఉచిత పథకాలకు అసలు లొంగలేదు. ఫలితంగా బీహారీలు ఎన్డీఏకే పట్టం కట్టారు. ప్రస్తుతం ఎన్నికల ఫలితాల సరళి ప్రకారం దశమ అవతారంలో మళ్లీ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఓడిన ప్రతిపక్షం ఎన్ని కారణాలైనా చెప్పొచ్చు, తూచ్ తొండి అనొచ్చు, కానీ ప్రజా తీర్పును మాత్రం అంగీకరించక తప్పదు. బీహార్ ఫలితాలు ఏకపక్షంగా దూసుకుపోయాయి. అధికార ఎన్డీఏ తన ఆధిక్యాన్ని నిమిషానికి పెంచుకుంటూ పోయింది. ఓటర్లకు ప్రత్యామ్నాయ ఎంపికగా చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ ఉదయం 11 గంటల వరకు ఆధిక్యంలో కనిపించిన కొన్ని గంటల్లోనే తుస్సుమంది. ఇప్పటి వరకు ముస్లిం ఓటు బ్యాంకుగా భావించిన ఎంఐఎం పార్టీకి చుక్కలు కనిపించాయి. ముస్లింల ఓటు ఖాతా మొత్తం జినిగిపోయింది. ఎన్డీఏ భారీ ఆధిక్యంతో తేజస్వి యాదవ్ భారతదేశంలోనే అతిపిన్న వయస్సులోనే ముఖ్యమంత్రి కావాలని కన్న కలలు అడియాసలయ్యాయి. నితీష్ కుమార్ 10వ బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నయా రికార్డు సృష్టించే అవకాశం అయితే లభించింది. కానీ ఎన్నికల వేళ ప్రధాన సీఎం అభ్యర్థిగా నితీష్ కుమార్ను ఎన్డీఏ గుర్తించలేదు. నెంబర్ 1, 2ను కాదని థర్డ్ అభ్యర్థిని సీఎంగా బీహార్ గద్దపై నిలబెడుతుందా, లేక బీజేపీ ఆశల్ని నెరవేర్చుకుంటుందా? ఈ ప్రశ్నలు పక్కన పెడితే దశల వారీ సీఎంలు తెరమీదికొస్తే తొలి సీఎంగా నితీష్ కూర్చోవడం ఖాయం. ఆ తర్వాత రాజకీయ పరిణామాలను ఊహించడం పెద్ద కష్టమేమి కాదు. ఎందుకంటే ఆయన గోడ దూకగలడు, గోడను కూల్చగలడు. ఇక లాలూ యాదవ్ జంగిల్ కింగ్డమ్ నుంచి బీహార్ను కాపాడిన ఏకైక యోధుడిగా బీహారీల మదిలో ఉన్న నితీష్ కుమార్ను బీజేపీ కాదనే ధైర్యం అయితే చేయదు. ఒకవేళ అడ్డదారికి ట్రై చేస్తే కేంద్రంలో మోదీ సర్కార్ కుప్పకూలిపోతుంది. ఇది గ్యారంటీ. సో నితీష్ కుమార్ బీహారీ 10 టన్ సీఎం కావడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. బీహార్ రాజకీయ చిత్రపటంలో ప్రజాస్వామ్యం ఓ బేల. పెత్తందారీ ధనబలం, అసుర బలగం ఆధిపత్యానిదే అంతిమ తీర్పు. భారతావనికి స్వాతంత్రం రాకముందే 1946లోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత 1952 నుంచి బీహార్ రాజకీయ ప్రస్థానంలో అనేక సార్లు ప్రజాస్వామ్యానికి పరాభవం తప్పలేదు. 1969 నుంచి 2005 వరకు ఎప్పుడు రాష్ట్రపతి పాలన విధిస్తారో బీహారీలకే తెలియలేదు. 1961 నుంచి ఎప్పుడు ఎవరు సీఎం అవుతారు, ఎన్నాళ్లు సీఎం పదవిలో ఉంటారు, ఎవరి పీఠాన్ని ఎవరు కూల్చుతారు, ఏ కులాధినేత సీఎం అవుతాడు? 64 ఏళ్లు అస్థిర పాలనలో కొట్టుమిట్టాడిన బీహారీలు 2015 నుంచి సుస్థిర పాలనలో ప్రశాంత జీవనం గడుపుతున్న మాట వాస్తవం. తాజాగా దొంగ ఓట్ల చోరీ, విదేశీ దొంగ ఓటర్ల నినాదంతో అటు ఇండియా కూటమి, ఇటు ఎన్డీఏ మధ్య జరిగిన జగడంలో కాంగ్రెస్ ఓడిపోయింది. 1996లో పశుగ్రాసం కుంభకోణం ఆరోపణలో జనతాదళ్ నుంచి బయటికి వచ్చిన లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్ నెలకొల్పారు. తన స్థానంలో తన సతీమణి రబ్రీదేవిని సీఎంగా ప్రకటించారు. ఆమె 2000 సంవత్సరం వరకు పాలించారు. ఇక 1999లో ఎంపీగా గెలిచిన నితీష్ కుమార్ కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2000 మార్చిలో జరిగిన ఎన్నికల్లో ఏ కూటమికి ప్రభుత్వం ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ రాలేదు. ఎన్డీఏ కూటమికి 151 మంది ఎమ్మెల్యేలుండగా లాలూ ప్రసాద్ యాదవ్ కూటమికి 159 మంది ఎమ్మెల్యేలున్నారు. మ్యాజిక్ ఫిగర్ 163కు లాలూ ప్రసాద్ 4 స్థానాలు, ఎన్డీఏ కూటమి 12 స్థానాల్లో వెనకబడ్డాయి. తొలుత ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్డీఏను గవర్నర్ ఆహ్వానించారు. సరిగ్గా అప్పుడే అటల్ బిహారీ వాజ్పేయి హితుడు నితీష్ కుమార్ తెరమీదికొచ్చాడు. 67 మంది ఎమ్మెల్యేల బలాన్ని బీజేపీ త్యాగం చేసింది. తమలో సగం బలశాలి 34 ఎమ్మెల్యేల సమతా పార్టీకే సీఎం పదవిని ఆఫర్ ఇచ్చింది. ఇంకేముంది, 2003 మార్చిన బీహార్ 22వ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో బల ప్రదర్శనకు గవర్నర్ వారం రోజుల గడువు ఇచ్చారు. కానీ బల ప్రదర్శనలో నితీష్ కుమార్కు ఓటమి తప్పలేదు. మార్చి 10 రాజీనామా చేశారు. యథావిధిగా కేంద్ర మంత్రిగా తన బాధ్యతలు కొనసాగించారు. కానీ బీహార్ సీఎం కావటమే లక్ష్యంగా ఆయన రాజకీయ పావులు కదుపుతూనే ఉన్నారు. 2005 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో నితీష్ కుమార్ దశ తిరిగింది. ఓబీసీ కుర్మి నేత నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. లాలూ హయాంలో వెనకబడిన కులాల అభ్యర్థులు బీహార్ అసెంబ్లీలో ఆధిపత్యం చెలాయించారు. అందులో సగం సీట్లను పొందారు. ఈ శక్తివంత సామాజిక సమాజం ఆకాంక్షతో ఓబీసీల మధ్య ఘర్షణకు దారితీసింది. సామాజిక న్యాయం, అభివృద్ధి నినాదంతో బీహార్లో నితీష్ కుమార్ తన రాజకీయ పునాదిని పటిష్టపరిచారు. నితీష్ కుమార్ సంక్షేమాస్త్రం ఫలించింది. బాలికలకు సైకిళ్లు, స్కూళ్లలో భోజనం అమలుతో భారీ సంఖ్యలో బాలికలు పాఠశాలల్లో చేరారు. సర్కారీ స్కూళ్లలో డ్రాపౌట్స్ సంఖ్య తగ్గింది. 2010 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మళ్లీ అధికారంలోకి వచ్చింది. నితీష్ కుమార్ మళ్లీ సీఎం అయ్యారు. ఎన్డీఏ కూటమి 206 సీట్లు గెలుచుకోగా ఆర్జేడీ 22 సీట్లకు పరిమితమైంది. బీహార్ చరిత్రలోనే తొలిసారిగా మహిళలు, యువ ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు వేశారు. రక్తపాతం లేదు, హింస లేదు, ప్రశాంత ఎన్నికలు జరిగాయి. కానీ 2014 లోక్సభ ఎన్నికల్లో నితీష్ కుమార్ చరిష్మా తేలిపోయింది. ఈ ఎన్నికల్లో కేవలం 2 సీట్లు మాత్రమే దక్కాయి.
ఈ ఎన్నికల్లో తన పార్టీ పేలవ ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ నితీష్ కుమార్ మే 17, 2014న రాజీనామా చేశారు. ఇక తొలిసారిగా బీజేపీ సీఎం బీహార్లో తెర మీదకొచ్చారు. జితన్ రామ్ మాంజీ బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ సహచర్యంలో సీఎం పదవిని ఎంజాయ్ చేసిన నితీష్ కుమార్ ప్లేట్ ఫిరాయించారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్లో బీజేపీని ఎదుర్కోవడానికి ఆర్జేడీ, కాంగ్రెస్, జేడీయూతో మహాగఠబంధన్ ఏర్పాటు చేశారు. నరేంద్ర మోదీ బీజేపీ లేవనెత్తిన ఆరోపణలను తిప్పికొడుతూ మహాకూటమి తరఫున ఎన్నికల సమయంలో నితీష్ కుమార్ దూకుడుగా ప్రచారం చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని చిత్తు చేశారు. 178 సీట్లతో మహాగఠబంధన్ ఘన విజయం సాధించింది. ఆర్జేడీ 80 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. జేడీయూ 71 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. 2015 నవంబర్ 20న ఐదోసారి సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. తేజస్వి యాదవ్ బీహార్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్పై అవినీతి ఆరోపణలు రావడంతో మంత్రి పదవికి రాజీనామా చేయాలని సీఎం నితీష్ కుమార్ కోరారు. రాష్ట్రీయ జనతాదళ్ అందుకు నిరాకరించింది. అంతే, నితీష్ కుమార్ జూలై 26, 2017న రాజీనామా చేశారు. అంతే, మహాకూటమి కథ రాజీనామాతో ముగిసింది. నితీష్ కుమార్ యథాప్రకారం మళ్లీ ప్లేట్ ఫిరాయించి ప్రధాన ప్రతిపక్షం ఎన్డీఏలో చేరారు. కొన్ని గంటల్లోనే మళ్లీ సీఎం పదవిని అలంకరించారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీహార్ ప్రజలు 2 కూటములకు అధికారం ఇవ్వలేదు. మహాగఠబంధన్కు 110 సీట్లు లభిస్తే ఎన్డీఏ కూటమికి 125. అతిపెద్ద కూటమిగా గుర్తించి ఎన్డీఏ కూటమికి సర్కార్ ఏర్పాటు చేసే అవకాశాన్ని గవర్నర్ ఇచ్చారు. ఇక మహాగఠబంధన్ అధికారానికి దూరమైంది. ఇక నితీష్ కుమార్ 7వసారి బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 8, 2020న రామ్ విలాస్ పాశ్వాన్ మరణంతో రాజ్యసభ సీటు ఖాళీ కావడంతో బీహార్ నుంచి సుశీల్ కుమార్ మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2022 ఆగస్టు 9న నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎన్డీఏ నుంచి తన పార్టీ వైదొలిగిందని, మహాగఠబంధన్లో తిరిగి చేరిందని, ఆర్జేడీ, కాంగ్రెస్తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 10న 8వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2024 జనవరి 28న నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్తో మహాగఠబంధన్ అనుబంధం తెంచుకున్నారు. ఎన్డీఏ కూటమిలో తిరిగి చేరారు. అదే రోజున ఆయన 24 ఏళ్లలో 9వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఎన్డీఏ కూటమికి జేడీయూ దిక్కు కావడంతో మళ్లీ నితీష్ కుమార్ తెర మీదకి వచ్చారు. కానీ ప్రజా వ్యతిరేకతను తప్పించేందుకే ఆయనను సీఎం అభ్యర్థిత్వం నుంచి పక్కన పెట్టారు. 3వ స్థానంలో ప్రకటించారు. కానీ నితీష్ తన వ్యూహాన్ని అమలు చేశారు. బీజేపీతో సమాన సీట్ల బేరం కుదుర్చుకున్నారు. బీజేపీ కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిపత్యం ప్రదర్శించారు. 1-2 సీట్లు తేడా ఉన్నా తానే సీఎం అని నితీష్ మొండిపట్టు పట్టడం గ్యారంటీ. హితువా అని బీజేపీ, జేడీయూ కాళ్లు కడగాల్సిందే. ఇది రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్యానం. మీరేమంటారో ఒక్కసారిగా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి.